హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ అమ్మాయి శ్యామల. ఈరోజు మీకు నేను గుమ్మడికాయతో పాయసం ఎలా చేసుకోవాలో నా స్టైల్లో నేను చూపిస్తున్నానండి. చూడండి, గుమ్మడికాయ తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో బాగా కొద్దిగా వాటర్ పోసుకొని లైట్గా వాటర్ పోసుకొని ఆ బౌల్ గ్యాస్ మీద పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కుక్ చేసుకున్న తర్వాత 2 గడ్డల బెల్లం తీసుకొని, 2 గడ్డలు అయితే కరెక్ట్గా సరిపోతుంది తీపి, కొద్దిగా పాలు, ఆ బెల్లం బాగా క్రష్ చేసుకోవాలి. ఆ బెల్లం దాంట్లో వేసేసి బాగా కలుపుకొని యాలక్కాయలు కూడా ఒక 3 యాలక్కాయలు తీసుకొని దాంట్లో క్రష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఆ బెల్లం కూడా క్రష్ చేసుకున్న బెల్లం కూడా దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ సరిపోయిందో లేదో, తీపి ఎలా ఉందో చూసుకోవాలి ఫ్రెండ్స్. తీపి ఎలాగుందో లేదో చూసుకోవాలి. అది బాగా మిక్స్ చేసుకొని దాంట్లో మనం తీసుకున్నాం కదా పాలు కూడా పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పాలు కూడా దాంట్లో పోసుకొని బాగా మిక్స్ చేసుకొని అది బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఒక 15 నిమిషాలు పాలు పోసిన తర్వాత ఒక 15 నిమిషాలు అలా మిక్స్ చేసుకొని బాగా మగ్గనిచ్చి దాన్ని టేస్ట్ చూసుకొని బాగా దగ్గర పడిన తర్వాత దించుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఉంటుంది.